మరి ఇందులో మెయిన్ 'నారి' అనేటువంటి టైటిల్ రోల్ చేస్తుంది సీనియర్ యాక్ట్రెస్ ఆమని ఆమని గారు. గారు. యాహ్! ఆమని గారు. ఆమని గారితో క్యారెక్టర్‌కి, మీ క్యారెక్టర్‌కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఆవిడ నా టీచర్. టీచర్. ఓకే. యాహ్! ఆహా! ఆవిడే నాకు క్వెషన్ అడుగుతారు. ఇందాక మీరు హ్మ్. అడిగారు కదా! హ్మ్. ఏమవుదాం అనుకుంటున్నావు హ్మ్. అని. ఓకే. సో, షీ ఈస్ మై ఆవిడ టీచర్. టీచర్ క్యారెక్టరా? యాహ్! యాహ్! హ్మ్. ఓకే. 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 అంటే ఆ క్లాస్ రూమ్ రిలేషనేనా? తర్వాత కూడా ఆ క్యారెక్టర్ 'అర్చన' క్యారెక్టర్‌కి మెంటార్‌గా ఉంటుందా? అర్చన క్యారెక్టర్ అంటే అంటే లైక్ అర్చన అంటే ఆవిడకి కొంచెం ఇష్టం అండ్ వెరీ కేరింగ్ అన్నమాట. లైక్ వి హాడ్ టూ మెనీ కాంబినేషన్ సీన్స్ హుహు. ఉన్నాయి. లైక్ నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటది. హ్మ్. ఇంకా అదర్ క్యారెక్టర్స్‌తో మీ క్యారెక్టర్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? దీంట్లో 'ప్రగతి' గారున్నారు, 'సునైన' గారున్నారు, అట్లాగే నో. 'ఛత్రపతి శేఖర్' ఇలాంటి క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కదా! విత్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ ఆల్సో యూ హావ్ ఎ జర్నీ? లేదు. అందరితో లేదు. బట్ హ్మ్. మై ఫాదర్ క్యారెక్టర్‌తో ఉంది. ఎవరు ఫాదర్ క్యారెక్టర్ చేసింది? రాజశేఖర్ గారు. సో, యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ థిస్ క్యారెక్టర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇట్ షూర్. హెల్ప్స్. డెఫినైట్‌లీ అండి. హ్మ్. నాకు చాలా యూజ్ అవుతది ఈ మూవీ. హుహు. ఈ ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు అన్నావు కదా! ఈ క్యారెక్టర్ అంతా రిలేట్ అవుతుందండి. ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి జరిగేటువంటి అమ్మాయి అనే కాదు. హ్మ్. మెన్ ప్రతి కూడా రిలేట్ రిలేట్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఎందుకంటే ఒక ఫాదర్ రిలేషన్ ఉంది. ఒక కొడుకు రిలేషన్ ఉంది ఇందులో. హ్మ్. హ్మ్. మదర్, డాటర్, హ్మ్. స్టూడెంట్స్ ఉన్నారు. హ్మ్. అండ్ ఎవ్రీవన్. ఓకే. రైట్. ఎవ్రీ ఏజ్ ఉంది. అండ్ ఈవెన్ వికాస్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ కూడా ఓన్ అవుతారు చాలా. హ్మ్.